దేశంలో విద్యకి సంబంధించి దొరక్క విదేశాలకు వెళ్తున్నారంటే కాదు. అక్కడ విద్యతో పాటుగా ఏదో ఒక పని చేసుకోవచ్చు. అక్కడ చేసే పనులు ఇక్కడ చేస్తే అవమానకరంగా ఉంటుంది. అక్కడైతే ఎవరు పట్టించుకోరు అన్నటువంటిది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని అక్కడ గౌరవిస్తారు, ఇక్కడ గౌరవించరు అన్నటువంటి ఉద్దేశం. ప్లస్ అక్కడ సెటిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతోనే పోతుంటారు. అదే సందర్భంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది అన్నటువంటిది క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్లో ఇప్పుడు కనబడుతుంది. 318% డెవలప్ అయింది అన్నటువంటి. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో విద్యా వ్యవస్థలు అంచెలంచెలుగా విస్తరిస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యంగా గత 10 ఏళ్ల ఎన్డీఏ హయాంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గ్రామ స్థాయి నుంచి దేశ రాజధాని వరకు ఈ పురోగతి సాధ్యమైనట్టు తెలిపింది. స్వతంత్రం వచ్చే సమయానికి 0.4% ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఈఆర్ 2021-22 నాటికి ఏకంగా 71 రెట్ల పెరుగుదలతో 28.4% చేయనట్టు తెలిసి. ఇక క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్ వరల్డ్ ర్యాంకింగ్స్తో దీన్ని పోల్చుకుంటే భారత విద్యా వ్యవస్థ 318% పెరుగుదల నమోదు చేసింది. ఇది G20 దేశాల్లోని అత్యధిక వృద్ధి పురోగతిని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల నాణ్యమైన విద్యను విస్తరించడం అందించడంపై నీతి ఆయోగ్ ఫిబ్రవరి 10న ఓ నివేదిక విడుదల చేసి ఇందులో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలు 3.25 కోట్ల మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నట్టు పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు వివరించింది. నిజానికి 1857లో కలకత్తా, ముంబై, మద్రాసులో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించినప్పటి నుంచి దేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. 1947లో స్వతంత్రం వచ్చే నాటికి దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రం విద్యను అభ్యసిస్తున్నారు. అప్పట్లో విశ్వవిద్యాలయాలు విద్యార్థుల హాజరు నమోదు కేవలం 14% ఉండడంతో ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ ఆందోళనకరంగా ఉండేది. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాల చర్యల కారణంగా విద్యారంగం చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి సాధించి దీంతో ప్రస్తుత విద్యార్థుల హాజరు నమోదు 81% పెరిగినట్టు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది.